ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడంలోనూ అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ గుడం నాగేష్ అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాయమాటలు చెప్పి పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చేతగాని ఆదిలాబాద్ ఎంపీ గుడం నాగేష్ అలాగే బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే సీసీఐ తెరిపించేందుకు అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము అలాగే ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసము తాము ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే పాత మొబైల్ ఫోన్లు అలాగే వినియోగం లేని సిమ్ కార్డులు బ్యాటరీలతో భారీ సైబర్ క్రైమ్కు స్కెచ్ చేసిన ఓ ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గత వారం రోజులుగా జిల్లాలో పాత మొబైల్ ఫోన్లను సేకరించడంతో పాటు వినియోగం లేని సిమ్ కార్డులను అలాగే 600 బ్యాటరీలను ఒక ముఠా సేకరిస్తుందని వారిని వల్లపన్ని పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి 2125 పాత మొబైల్ ఫోన్లు అలాగే 600 బ్యాటరీలు అలాగే వినియోగం లేని 107 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ముఠా బీఆర్కు చెందిందని మరో కీలక వ్యక్తి A1 ప్రస్తుతం పరారీలో ఉన్న A1ను పట్టుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమకు సంబంధించిన పాత మొబైల్ ఫోన్లను అలాగే వినియోగం లేని సిమ్ కార్డులను బ్యాటరీలను విక్రయించరాదని ఈ సైబర్ క్రైమ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో వేసవి ఆరంభంలోనే పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బైన్సా రెవెన్యూ డివిజన్ పరిధిలోని గడ్డెనవాగు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు అలాగే బైన్సా రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న పలు మండలాలలో ఇటు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు సాగునీరు అందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుట్టదశలో ఉన్న పంటలను కాపాడుకోలేక పంటలను అలాగే పశువుల కోసము వదివేయాల్సిన దుస్థితి ఏర్పడిందని గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తమకు ఇలాంటి ఇబ్బందులేమీ తమకు రాలేదని అయితే ప్రస్తుతం గత సంవత్సర కాలంగా కూడా తమకు సాగునీరు అందుక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికే అప్పుల పాలన తమను ఆదుకోవాలని తమ పంటలు ఎండిపోయిన నేపథ్యంలో తమ పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బైన్సా రెవెన్యూ డివిజన్ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.